అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమ. అరుణాచల శివ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుమల కొండపై ఉన్న ప్రధాన ఆలయం. కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తుల కోరికలు తీర్చే స్వామి. దర్శనం చేసిన తర్వాతే తిరుమల యాత్ర సంపూర్ణం. శ్రీ వరాహస్వామి ఆలయం వరాహ అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు. తిరుమల కొండ మొత్తం వరాహస్వామికే చెందింది. శ్రీవారి దర్శనానికి ముందు తప్పనిసరిగా దర్శించాలి విష్ణు పాదం. శ్రీ మహావిష్ణువు పవిత్ర పాదముద్ర. దర్శనం చేస్తే పాపక్షమయం, భక్తి బలం పెరుగుతుంది. గరుడ విగ్రహం శ్రీ మహావిష్ణువు వాహనం, భక్తులకు రక్షణ. ప్రార్థన చేస్తే ఆపదలు తొలగిపోతాయి. ఆకాశగంగ పవిత్ర జలాతర, శ్రీవారి అభిషేకాలకు ఉపయోగించే నీరు. మనస్సుకు శుద్ధి, ప్రశాంతత. పాప వినాశనం, పవిత్ర తీర్థం. స్నానం చేస్తే పాపనాశనం. శ్రీవారి దర్శనం ఫలప్రదం. జపాలి ఆంజనేయ స్వామి ఆలయం అడవుల్లోనే ప్రశాంత ఆలయం. హనుమంతుడి నివాస స్థలం. ధైర్యం, బలం ప్రసాదించే స్వామి. శ్రీ పేరి ఆంజనేయ స్వామి ఆలయం శ్రీవారిని కాపాడే రక్షకుడు. ఆలయానికి ఎదురుగా ఉంటుంది, దోషాలు దూరం అవుతాయి. శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం వేణువు వాయించే శ్రీకృష్ణ స్వరూపం. మనసుకు ఆనందం, శాంతి, భక్తి పెరుగుతాయి. శిలాతోరణం సహజంగా ఏర్పడిన రాతి వంతెన. కోట్ల సంవత్సరాల అద్భుతం. ఆధ్యాత్మిక శాస్త్రీయ విశేషం. పాదయాత్ర మార్గం. అలిపిరి శ్రీవారి మెట్లు. ప్రతి అడుగు భక్తితో నడిచినంత మాత్రాన పుణ్యం. శ్రీ వెంకటేశ్వర స్వామి కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. గోవింద గోవింద గోవింద.